అంటే ఈరోజు అల్లు అర్జున్ విషయంలో చూపుతున్న చొరవ అన్ని వర్గాల మీద చూపాలన్నదే బీఆర్ఎస్ చెప్తున్నది. ఒక వ్యక్తిని టార్గెటెడ్గా చేసి ఈరోజు కేసులు పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఆ అమ్మాయి చనిపోవడం దురదృష్టకరం. కానీ మరి అలాగే మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల మీరే ఎస్సీ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు. 50కి పైగా గురుకుల పిల్లలు చనిపోతే ఆ పిల్లల ప్రాణాలకు విలువ లేదా? ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎందుకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వవు? అదేవిధంగా నీ తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నా అని సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి చనిపోతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ కాలేదు? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చట్టం నీకు చుట్టమైందా? చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా. 80కి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే నీలో చలనం లేదు. 450కి పైగా రైతులు చనిపోతే నీలో చలనం లేదు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్గా చేసి ఉద్దేశపూర్వకంగా చేసేయడం వల్ల రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిని రాష్ట్రానికి నష్టం జరిగే అవకాశం ఉంది. నిన్న కాంగ్రెస్ గుండాలు అందరూ రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగినోళ్ళే ఇవాళ వాళ్ళని తీసుకుపోయి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేశారు. సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ గుండాలతో నా క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద దాడి చేస్తూ ఉంది. అంటే ఫిజికల్ అటాక్స్ ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు లేదు. ఒక రాయలసీమ తరహా సంస్కృతిని, ఫ్రాక్షనిస్ట్ సంస్కృతిని, దాడులు చేసే సంస్కృతిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తెచ్చి ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది కుప్ప చేస్తూ ఉన్నాడు. దీన్ని తెలంగాణ ప్రజలు, సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు. దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చెల్లించక తప్పదు.